వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సార్, మీ అందరికీ తెలిసిందే, మొదటి విడతగా 9 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతోంది. బీహార్లో అయిపోయింది, పశ్చిమ బెంగాల్లో అయిపోయింది, ఇలా చాలా చోట్ల అయిపోయింది. మిగిలిన స్టేట్స్లో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఈ సర్కి సంబంధించి పనిచేస్తున్న బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారట. ఒక్కసారిగా ఆయన ఉగ్రరూపం చూపించారు. ఎందుకు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా. ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో 2 బూత్ లెవెల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, భైరన్బాగ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షమా నఫీజ్ సీనియర్ అధికారుల నుండి రిమైండర్లు ఉన్నప్పటికీ బిఎల్ఓ విధుల్లో చేరమని, వ్రాతపూర్వకంగా మరియు టెలిఫోన్ సూచనలను విస్మరించారని ఆరోపించారు. బల్హా అసెంబ్లీ సెగ్మెంట్లోని నౌసర్ గుహితా స్కూల్లో బూత్ లెవెల్ ఆఫీసర్గా పోస్ట్ చేయబడిన అసిస్టెంట్ టీచర్ అనురాగ్ను సంప్రదించినప్పుడు సర్ విధులను నిర్వహించడానికి నిరాకరించారని ఆయన అన్నారు. భారత ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 2 అధికారుల ప్రవర్తనను సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించింది. జిల్లా మెజిస్ట్రేట్ అక్షయ్ త్రిపాఠి ఆదేశాల మేరకు 2 బిఎల్ఓలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు బీఎస్ఏకి తెలిపింది. ఇక నవంబర్ 4న ఉత్తరప్రదేశ్లో సర్ ప్రారంభమైంది. క్లియర్గా ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ని సర్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొందరు ఏంటంటే వాళ్ళ వర్గంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుద్ది, అక్కడికి వెళ్ళి సర్ వెరిఫికేషన్ చేస్తే వాళ్ళను రాష్ట్రం వదిలి పంపించేయాల్సి వస్తుంది, కాబట్టి అలా మేము చేయలేము అన్నారట. వాళ్ళకి సాయం చేయాలని చూస్తే మీ బతుకులు బస్టాండ్ అవుతాయి అని చెప్పి వాళ్ళను సస్పెండ్ చేసి పడేసిండ్రట. కరెక్టే కదా? ఈ దేశంలో పుట్టినోడంతా భాయి భాయి అనుకుంటే ఓకే, ఏడు నుంచో ఈడికొచ్చి ఈడ ఫలాలను దొబ్బేటోళ్ళని కూడా భాయి భాయి అనుకుంటూ మేము వాళ్ళకి వత్తాసు పలుకుతామంటే పలికేటోళ్ళని కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. అదే చేసిండ్రు యోగి ఆదిత్యనాథ్. కాకపోతే దేశం నుంచి తరిమి కొట్టలే, సస్పెండ్ చేసి మూల కూర్చోబెట్టిండ్రు. కానీ సార్, దేశం నుంచి తరిమి కొడితేనే కరెక్ట్. ఇలాంటోళ్ళు ఎప్పటికైనా దేశానికి ప్రమాదమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.